2 సంవత్సరాలు ఆగిపోయింది సార్. డ్రైవర్ కెనల్లో మేము వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి వర్కర్గా పెన్షన్ ఆగిపోయింది సార్. పాపకి పూర్తిగా అవయవాలు పనిచేయలేదు సార్. పాప తర్వాత 2 అమ్మాయిలు చదివించుకోలేకపోతుంది. అందువల్ల మాకు ఆ పాపకి ఏదో ఉపాధి కల్పిస్తారండి. పాపకి పెన్షన్ రావట్లేదు సార్. 16 సంవత్సరాలు బట్టి వచ్చే పెన్షన్ 13,000 మాకు జీతం వస్తుంది సార్. డ్రైవర్ కెనల్లో ఆ 13,000 జీతం వస్తుంది, ట్రెజరీ ద్వారా పడుతుందని చెప్పేసి పెన్షన్ అయిపోయింది సార్. అందువల్ల మరి 3 అమ్మాయిలతో నేను ఆ 13,000 జీతంతో గడుపుకోలేకపోతుంది. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. అమ్మాయికి మాట రాదు, చూపు లేదు, మాట్లాడడం అమ్మాయి 2 సంవత్సరాలు సార్. మా ప్రాంతానికి, మా ఏరియాకి మరి గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనే దీంతో ప్రజలు మీరే చూస్తున్నారు. ఇవాళ స్వచ్ఛందంగా మా నాయకుడు మా ప్రాంతానికి వస్తున్నాడు, మా జీవితాలను బాగు చేసి మా నాయకుడు మా ప్రాంతానికి వస్తున్నాడు. ఎలా ఉన్నాడో చూడాలి. మొన్ననే ఆయన మీద మొత్తం అన్ని పార్టీలు కలిసి కుట్ర చేసి ఆయన కూడా పరిస్థితులు ఉన్నప్పుడు ఇవాళ ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా మా నాయకుడు మేము కాపాడుకుంటామని చెప్పి తండోపతంగా ఎలా చేస్తున్నారు మహిళలు కానీ కార్యకర్తలు కానీ చాలా మంది ముఖ్యమంత్రి నేను చేసే పనులు మహిళలు ప్రజలు శాశ్వతమైతేనే ఓటేయని ఏకైక వచ్చే స్వచ్ఛందంగా రోడ్లెక్కి మా నాయకుడు చూడాలని తాత పడుతూ ఓట్లు పడుతూ చూస్తారు. పోలీసులు ఎలా కంట్రోల్ చేయలేకపోతున్నారు. కాబట్టి మా నాయకుడి యొక్క సత్తా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. రేపు మళ్ళీ మే 11 తారీఖు ఎలక్షన్ లో మళ్ళీ ఆయన ఏదైతే అన్నారో వైనాడు భయాన్ని ప్రపంచం దగ్గర చూస్తారని చెప్పి వేదికగా హెచ్చరిస్తున్నాం.